ఐదేళ్ల పాలనలో అన్ని అడ్డగోలు వ్యవహారాలుగా పాలించిన జగన్ రెడ్డి మెడికల్ కాలేజీల పేరిట మాయలు చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు అంటూ ప్రగల్భాలు పలికిన గత వైసీపీ ప్రభుత్వం మాటలన్నీ నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. హామీలు మాటలకే పరిమితమయ్యాయి. నిధులు చెల్లించకపోవడంతో మెడికల్ కాలేజీల నిర్మాణం పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వైద్య విద్యార్థులకు శాపంగా మారాయి. ఫలితంగా కొన్ని కాలేజీలు ఈ ఏడాది అడ్మిషన్లకు కూడా నోడ్చుకోలేదు. ఇంతా చేసి తీరా అధికారం పోగానే వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని నిందలు కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం చేసిందేంటి? జగన్ నిర్వాకంతో విద్యార్థులు పడుతున్న కష్టాలేంటి? ఏపీలోని మెడికల్ కళాశాలలపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. అనకాపల్లి జిల్లా మాకవరం పాలెంలో 2022లో నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీ పనులను గత వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఐరన్ రాడ్లు తుప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి ఆనవాలుగా మారిన మాకవరం పాలెం మెడికల్ కాలేజీ నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చేపట్టాలంటూ గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఒక తీర్మానం చేసింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉండాలంటూ కూడా వాళ్ళు ఒక ప్రతిపాదనతో అనకాపల్లి జిల్లా ఏదైతే మనకి ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తుందో మాకవరపాలెం మండలం రాచపర్ల రెవెన్యూ పరిధిలో 737 సర్వే నెంబర్లో ఈ యొక్క మెడికల్ కాలేజీ నిర్మాణానికి వైసీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. అయితే ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ విజయ్ చూపిస్తున్న ఈ యొక్క నిర్మాణమే మెడికల్ కాలేజ్. మనం చూడొచ్చు, కేవలం ఇది ప్రారంభ దశలోనే మాత్రమే ఉంది. గత 6 నెలల వ్యవధిగా ఇది ఏ పనులు చేయకుండా అదే పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇక్కడికి ఏవైతే పిల్లర్స్ పైన ఏవైతే ఉన్నాయో ఇనుప ఓచలు, ఆ పిల్లర్స్ కోసం వాడుతున్న ఇనుప ఓచలు కూడా తుప్పు పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం 737 ఈ యొక్క రాచపల్లి సర్వే నంబర్లో ఏదైతే ఉందో ఈ 52.15 ఎకరాలు ఈ యొక్క మెడికల్ కాలేజీకి మంజూరు చేయడం జరిగింది. అయితే దీనిపైన వైసీపీ నేతలు అదేవిధంగా అప్పట్లో ఉన్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇది కేవలం కూటమి ప్రభుత్వం అడ్డంకు సృష్టించడం కారణంగానే ఈ నిర్మాణ దశలోనే నిలిచిపోతున్నాయి. వారు ఎటువంటి దీనిపైన ఆటంకం లేపైనప్పటికీ కూడా కోర్టులో కేసులు వేయడం వల్ల ఇది నత్తనడకను సాగుతున్నాయంటూ కూడా వీటిని చెప్పడంతో దీన్ని నిన్న శాసన మండలిలో కూడా దీనికి ప్రత్యేకమైన చర్చకు వచ్చింది. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్న ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీగా ఇప్పుడు రూపాంతరం చెందుతుందో ఇది కేవలం గ్రౌండ్ ఫ్లోర్ దశలోనే ఉంది. కానీ దీని ప్రతిపాదన G+4గా జరిగింది. దాని యొక్క పూర్తి వివరాలు మనం చూడొచ్చు. బోర్డులో క్లియర్గా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క నిర్మాణం ఏంటి, దాని తాలూకా అసలు ఏ విధంగా ఇప్పటి వరకు వచ్చింది, ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు అనేది మనకి స్పష్టంగా ఆ యొక్క వివరాలు మనం చూడొచ్చు. మనకి మెడికల్ కాలేజీకి మొత్తం ప్రతి ఇయర్కి 150 అడ్మిషన్స్ చేయాలి. అదేవిధంగా G+4 ఈ కన్స్ట్రక్షన్ చేయాలనేది. అదేవిధంగా 8 టీచింగ్ రూమ్స్, ప్రతి టీచింగ్ రూమ్లోని కూడా 50 మంది కెపాసిటీ ఉండే విధంగా కూడా ఉన్నట్లు ఇక్కడ వీళ్ళు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది. 3 మ్యూజియంస్, 8 ల్యాబొరేటరీస్, 4 లెక్చరర్ థియేటర్స్, అంటే 180 కెపాసిటీతో ఈచ్ 4 లెక్చరర్ థియేటర్స్. అదేవిధంగా 2 ఎగ్జామినేషన్ హాల్స్, 250 కెపాసిటీ ఫర్ ఈచ్ లైబ్రరీ, హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్. ఈ యొక్క మెడికల్ కాలేజ్తో పాటు ఇక్కడున్న స్టాఫ్కి మొత్తం హాస్టల్ ఫెసిలిటీ కల్పించే విద్యార్థులు కూడా ఉండే విధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిర్మాణంలోనే అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడే, కాలేజ్ విత్ 100 స్టూడెంట్స్ కెపాసిటీ, G+2 ఫ్లోర్స్ వాళ్ళకి అదేవిధంగా వీళ్ళు కేటాయించే విధంగా కూడా ఇక్కడ
మనకి ఈ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టీచింగ్ హాస్పిటాలిటీ కూడా ఇక్కడ అకామిడేషన్ ఫర్ స్టూడెంట్స్, నర్స్ హాస్టల్స్, వర్కింగ్ స్టాఫ్ నర్సెస్ క్వార్టర్స్ అండ్ హాస్టల్స్, సెంట్రల్ కిచెన్ అండ్ డైనింగ్, కిచెన్ అండ్ లాండ్రీ, మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉండే విధంగా పూర్తిగా వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదన జరిగింది. కానీ ఇది కేవలం మనం ఈ విజువల్స్లో చూడొచ్చు, అన్నీ కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విభాగాలను ఏర్పాటు చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం ఈ 737 సర్వే నంబర్లో 400 ఎకరాలు ఎటువంటి వివాదాస్పదం లేనిదిగా ప్రభుత్వం గుర్తించి ఇందులో 52 ఎకరాలని మెడికల్ కాలేజీకి ఈ యొక్క కేటాయించడం జరిగింది. మెడికల్ కాలేజ్ కేటాయించారే కానీ గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క పనులు మాత్రం మనం చూస్తే నత్తనడకనే సాగుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది మీరు చూసేది వాస్తవమైన దృశ్యాలు, కానీ ఈ యొక్క తెర వెనుక జరిగేవి మాత్రం అనేకం ఉన్నాయి. వైసీపీ నేతలు మాత్రం ఏం చెప్తున్నారు, కేవలం అడ్డంకులు సృష్టించడానికే కూటమి నేతలు చెప్తున్నారు. పేద విద్యార్థులు చదివేందుకు కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఇట్లా అని చెప్తున్నారని చెప్పి వారు అవాస్తవాలు చెప్తున్నారు. దీన్ని నిన్న శాసన మండలిలోనే తీవ్రంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీనిపైన పూర్తి స్థాయిలో దానిపైన ఆయన స్పష్టంగా ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. ఇది వైసీపీ నేతలు చేసిన తప్పిదనమే, ఎందుకంటే వారు మాటలు చెప్తున్నారు, వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది స్పష్టంగా చెప్పేందుకే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ వాస్తవ దృశ్యాలను మీకు చూపించేందుకే నేరుగా ఈ యొక్క అనకాపల్లి మాకవరపాలెం మండలం నర్సీపట్నంలో ఇక్కడికి వచ్చి ఏదైతే మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడుండే పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికైనా వాస్తవ దృశ్యాలు తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అనేది కూటమి నేతలు చెప్తున్నారు. ఇది స్పష్టమైన ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లాలో దీని వాస్తవ పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం.